మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డల మీ అందరికీ పూర్వముఖమైన వందనములు. పరిశుద్ధ లేఖనములలో దేవుని వాక్యమును ధ్యానించుకున్నాము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినికిడి చేత ఈ యోబు అట దేవుని గురించి బహుగా విన్నాడు. విన్నటువంటి ఆయననట కనులారా చూచేటువంటి భాగ్యాన్ని ప్రభు కలుగు చేశారు. ఈ రోజున మనము అనేక సందర్భాలలో అనేటువంటి మాట ఏమిటంటే, ప్రభు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు, నేను చెప్పినటువంటి మాట ఆయన ఎప్పుడు వింటాడు, అసలు వింటున్నాడో లేదో అని చెప్పి మనం సందేహంలో పడి కొన్ని సందర్భాలలో దేవుని దూషిస్తూ ఉంటాం. మరికొందరైతే నేను చెప్పినటువంటి మాట ఈ సేవకుడు విన్నాడో లేదో మరొకసారి జ్ఞాపకం చేద్దాము అని చెప్పి ఫోన్ చేసి మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనము నా ప్రార్థన ప్రభు విన్నాడో లేదో, నా సమస్య ఆయన విన్నాడో లేదో అని చెప్పి ఒక కలవరం మనకు ఉంటుంది. ఆయన విన్నాడు ఈయన విన్నాడో కాదు, నీవు దేవుని గూర్చినటువంటి వార్త వినాలి, ప్రభుని గూర్చినటువంటి వార్త వినాలి. అంటే ప్రభు నీతో మాట్లాడుతాడు. ప్రభు యొక్క చిత్తం ఏమిటో, ప్రభు యొక్క ఆలోచన నీ విషయమై ఏమిటో నీవు విని ఆ దేవుని వాక్యమునకు, ఆ ప్రభువునకు నీవు లోబడి జీవించినప్పుడు నా యేసయ్యను నీవు కనులారా చూచెదవు. నిశ్చయముగా ఈ మాటలు ఈ రోజున మన జీవితంలో ప్రభు ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన, ఈ శ్రేష్టమైన మాటలు ఈ రోజు మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మిమ్మల్ని గూర్చినటువంటి వార్త మేము వినాలని తండ్రి, మా సమస్యలు, మా బాధలు, మా ఇరుకు ఇబ్బందులు మీరు వినినా వినకపోయినా మా జీవితంలో ప్రతి క్షణమున కార్యము చేయుటకు సంసిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడవు నీవై ఉన్నవయానికి స్తోత్రము నాయన. మిమ్మల్ని కూర్చున్నటువంటి వార్త మేము విని కనులారా మిమ్మల్ని చూచినటువంటి భాగ్యమును మీరు మాకు కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.